B9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా చిలిపిచేట్ మండల వ్యాప్తంగా 3 రోజులు భారీ వర్షాలు కురవడంతో నక్కవాగు ఇతర పరిసరాల నుండి వరద చిట్కూల్ చాముండేశ్వరి టెంపుల్ ఆలయం వద్ద మంజీరా నదిలోకి రావడంతో మంజీరా నది ఉప్పొంగి పొరలడంతో చిలిపిచేట్ మండలం ఎంపీటీఓ ఆనంద్, ఏపీఓ శ్యామ్, పంచాయతీ సెక్రటరీ తిరుపతి జితేందర్ పరిశీలించారు. ఎంపీటీఓ మాట్లాడుతూ చుట్టుపక్కల ఎవరూ రాకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని మరియు పోలీస్ సిబ్బందికి భారీ గేట్లు ఏర్పాటు చేయడానికి సూచించడం జరిగిందన్నారు. हेलो बोले ना ఇక్కడ ఈ చిట్కులు చండూరు గ్రామాల మధ్యలో ఉన్న ఈ పురాతనమైన బ్రిడ్జి నుండి చాలా ఉధృతంగా నీరు ప్రవహిస్తున్నది. మరి ఇక్కడ ఇంతకుముందే పోలీసు బృందం వారు కూడా వచ్చి చూసి వెళ్ళారు. ఇంకొద్దిసేపట్లో ఇక్కడ జనాలు ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైకి రాకుండా బారికేడ్లను కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకొరకే మరి గ్రామస్తులను ముందస్తు జాగ్రత్తగా ఉండాలని వారికి హెచ్చరించడం జరిగింది. ఇక్కడ మాత్రం జనసంచారం లేకుండా వారికి కూడా కట్టారు. మరి ముందస్తు జాగ్రత్త అన్నీ చెప్పడం జరిగింది. కావున గ్రామస్తులు మరి ఇక్కడ ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. తండలు వెళ్ళి అక్కడ తాజా మాజీ సర్పంచులు మరియు తాండా వాసులను కూడా కలిసి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఏమైనా పాత ఇండ్లు కూలిపోయే దశలో ఉంటే అటు కుటుంబాలను తొందరగా స్కూల్ బిల్డింగ్లో కానీ ఏదైనా కమ్యూనిటీ హాల్లో కానీ తరలించాలని చెప్పడం జరిగింది. అలాగా ఇప్పుడు చందూరు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2 ఫ్యామిలీలు అక్కడ ఉన్నారు. వాళ్లకు నిత్యావసర వస్తువులు భోజన సౌకర్యము తహసీల్దార్ గారు చూసుకుంటామని చెప్పారు. అక్కడ ఫెసిలిటీస్ ఏజెన్సీకి చెప్పి వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కావున ఇలా మేము అందరికీ గ్రామస్తులకు ముందస్తు జాగ్రత్తలతో ఉండాలని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఉండాలని చెప్పుకుంటూ వెళ్తున్నాము. గ్రామస్తులందరూ మాకు సహకరిస్తున్నారు. అలాగే అందరూ ఈరోజు స్కూల్ కూడా బంద్ ఉన్నాయి కాబట్టి, ప్రైవేట్ స్కూలు ప్రభుత్వ పాఠశాలలు బంద్ ఉన్నాయి కాబట్టి పిల్లలు కూడా బయటకు వెళ్లకుండా స్కూల్ బంద్ ఉన్నాయని వాళ్ళు సంతోషంలో బయటకు వెళ్ళి వాటర్ దగ్గర ఆడుకునే పరిస్థితి ఉంటుంది. కావున పిల్లలు కూడా ఎటు బయట వెళ్ళలేకుండా చూసుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. గ్రామస్తులందరూ సహకరిస్తున్నారు. B9 న్యూస్ కి స్వాగతం. గత 3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షం కారణంగా విద్యార్థులు కోల్పోయిన పాఠ్య పుస్తకాలు, దుస్తులు వెంటనే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అందజేయాలని PDSU ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి నీరు చేరిన పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ఖమ్మం PDSU బృందం BC బాయ్స్, ST మహిళా వసతి గృహాలను సందర్శించడంతో పాటు BC వసతి గృహంలో క్లీనింగ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా చెరువులు, వాగులు నిండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థలలోకి నీరు చేరిన పరిస్థితి కనిపిస్తోందని, దానికి నిదర్శనమే ఖమ్మం జిల్లా మున్నేరుకు కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న BC బాయ్స్, ST మహిళా వసతి గృహాలలోకి 15 అడుగుల లోతులో నీరు వరదలు రావడంతో విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, స్టేషనరీ, స్కూల్ యూనిఫామ్స్, బట్టలు మొత్తం కూడా నీటితో కొట్టుకుని పోయిన పరిస్థితి కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని PDSU ఖమ్మం జిల్లా నాయకులు శశి, వెంకటేష్, స్టాలిన్, ప్రసాద్, లక్ష్మణ్, యశ్వంత్ పాల్గొన్నారు. సరే మిత్రులారా, ఈరోజు
నిన్న మొన్న వర్షాల కారణరీత్యా కాలువలో ఉన్నటువంటి బీసీ బాలుల వసతి గృహంలో నీరు చేరడంతో విద్యార్థులు చదువుకునే పుస్తకాలతో పాటు చణుకుబెట్టలు మొత్తం కూడా నాశనమైన పరిస్థితి కనిపిస్తా ఉంది కలిసి విద్యార్థుల్ని ఉన్నటువంటి వసతి గృహ అధికారులతో పాటు జిల్లా అధికారి జ్యోతి మేడం గారు చొరవతోటి వేరే హాస్టల్ కూడా షిఫ్ట్ చేశారు. దానివల్ల విద్యార్థులకు ఎటువంటి ప్రాణ నష్టం ఏదో జరగలేదు. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి విద్యార్థులు ఒప్పుకునే చెడ్డలతో కావచ్చు, బ్యాగులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, చణుకుబెట్టలు కావచ్చు మొత్తం కూడా నాశనమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం చూసుకుంటే బ్యాగులు మీద మొత్తం ఇదంతా గలీజ్గా నోట్స్ అనేది అయిపోయింది. పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాలు ఇవన్నీ కూడా మొత్తం తడిసి ఆగమైపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి విద్యార్థుల్ని దూరం తీసుకెళ్లి ఉంచారు. ఎవరికి కూడా ప్రాణ నష్టం కాలేదు. ఇక్కడ విద్యార్థుల పాఠ్య పుస్తకాలు మొత్తం కూడా ఇదైపోయాయి. కాబట్టి మేము జిల్లాధికారులు ఒకటే కోరుకుంటున్నాం, విద్యార్థులకు ఏదైతే నష్టం జరిగిందో పాఠ్య పుస్తకాలు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, బ్యాగులు కావచ్చు, రెగ్యులర్ గా మనం వాడుకున్నటువంటి కాస్మెటిక్ సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా అందించాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ మేము జిల్లా అధికారులకి ముఖ్యంగా ఉన్నటువంటి మినిస్టర్స్ కూడా మేము తెలియజేస్తున్నాం. చూడండి, మన ముఖ్యమంత్రి పెట్టున్నారు మొత్తం కూడా నడిచిపోయి ఆగమైన పరిస్థితి ఇస్తా ఉంది. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితిలో విద్యార్థులకు నష్టం కాలేదు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పటికైనా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇటువంటి ఘటనలు పునరావృతం అయినా కూడా విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే విధానం కూడా చూడాలి. ఒకసారి చూసుకుంటే నీళ్ళు మొత్తం కూడా ఇక్కడ ప్రభుత్వం చేస్తాము. ఇది మొత్తం ఈ బ్యాగ్ మొత్తం తడిచిపోయింది. అంటే ఇంకా ఎక్కువ వరకు కూడా వచ్చాయంటే విద్యార్థులు ఒక అధికారులు నిర్లక్ష్యం వహించుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో మనకు కనబడతాం ఉంది కంటికి. ఇది మొత్తం బురద నీరు చేరుకొని ఇదంతా కూడా ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. కాబట్టి కావున మేము అందరూ కూడా విద్యార్థులు మేము కోరుకుంటున్నాం. గత 2 రోజులుగా భారీ కురుస్తున్న వర్షాల కారణం వల్ల అనేక ముందే అన్ని కూడా నిండిపోయిన బస్సు కనిపిస్తూ ఉంది. దానివల్ల ఖమ్మం జిల్లాటువంటి ముందేకు దగ్గరగా ఉన్నటువంటి 100 మీటర్లు ఉన్నటువంటి బీసీ ఎస్టీ గ్రూపులకు నీరు ఉండడంతో అక్కడ విద్యార్థులు ఉన్నటువంటి కంకుబెట్టడంతో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలు కానీ, పాఠ్య పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ మొత్తం దానిపై నీటిలోనే కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే స్పందించి విద్యార్థులను ఒక వేరే ప్లేస్కి తరలించడం వల్ల అక్కడ విద్యార్థులకు ఎటువంటి ప్రాణహాని కూడా జరగలేదు. ఈ సందర్భంగా పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తక్షణమే ఆ వసతి గృహాలు ఏదైతున్నాయో ఆ వసతి గృహాలకు వెళ్ళి విజిట్ చేసి విద్యార్థులకు ఎటువంటి వసతి గృహాల్లో ఎటువంటి జరిగిందని చెప్పేసి తక్షణమే విజిట్ చేయడం జరిగింది. పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు కంకుబెట్టలు, బకెట్స్ కావచ్చు, వాళ్ళు రెగ్యులర్గా వాడుతున్నటువంటి కాస్మెటిక్ సంబంధించినటువంటి అన్నీ కూడా అక్కడ మొత్తం కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే మేము ప్రభుత్వానికి కానీ జిల్లాధికారులను ఒకటే కోరుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి పునరావృతం గతం వచ్చినప్పుడు ఇటువంటి ఘటన వల్ల పక్కనటువంటి గురుకులాల విద్యార్థులకు ఇటువంటి ఘటన జరిగింది. దీనివల్ల కూడా విద్యార్థులు వారి పాఠ్య పుస్తకాలతో పాటు బ్యాగులు ఇవన్నీ కూడా కొట్టుకొని పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంగా వడదలేస్తున్నాం ఏంటంటే అది ఇటువంటి ఘటన జరిగితే కేవలం ఒకసారి వచ్చి పర్యవేక్షణ చేసి నామాత్రంగా ఈ సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. పునరావృతం అయితే మరియు విద్యార్థులు ఇటువంటి సమస్యలు రాకుండా ఏ విధంగా చర్యలు చేపట్టాలనేది కూడా వీళ్ళు పర్యవేక్షణ చేయడం లేదు. మీరు చేసిన ఏదైతే ఉందో అది కేవలం కొంతవరకు మాత్రమే, కొద్ది రోజుల వరకు మాత్రమే నామమాత్రంగా ఉండే పరిస్థితులు. కాబట్టి స్పందించి భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు పునరావృతమైన కూడా విద్యార్థులకు ఎటువంటి హాని జరిగే విధంగా ఉండదని చెప్పేసి కూడా అటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ వసతి గృహాల విద్యార్థులు అవుతున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి కంకుబెట్టల నుంచి వారికి వాడుతున్నటువంటి కాస్మెటిక్ వరకు కూడా అన్నింటినీ కూడా ప్రభుత్వం తక్షణమే అందించాలి. పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, నోట్ బుక్లు కూడా అందించాలని చెప్పేసి కూడా పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షుల పెద్ద ఉద్యమాలు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా సందర్భంగా మీ ప్రభుత్వాన్ని కాదు జిల్లా అధికారులు కూడా తెలియజేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో జీఎస్టీ పర్మిషన్ కోసం అప్లై చేసుకున్న ఓ వ్యాపారి నుంచి 10,000 లంచం తీసుకుంటూ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర రెడ్డి ఏసీబీకి పట్టుపడ్డారు. రవి నాయక్ అనే వ్యాపారి పట్టణంలో వ్యాపార సంస్థను నిర్ణయించుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖ అధికారిని సంప్రదించారు. అయితే నిబంధనల ప్రకారం ఈ అప్లికేషన్ లేదని పలుమార్లు బాధితుడిని తిప్పించుకున్నారు. కమిషనర్ చివరకు ఇవాళ 50,000 లంచం డిమాండ్ చేయడంతో పలుమార్లు సంప్రదింపులు చేసి చివరకు 10,000 లంచం ఇచ్చేందుకు బాధితుడు ఒప్పుకున్నాడు. ఈ రోజు వాణిజ్య పన్నుల శాఖ అధికార కార్యాలయంలోని డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ నేతృత్వంలో రెడ్ హ్యాండెడ్ గా డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
మీకు 10 నిమిషాల ఫోటో వచ్చేస్తే ఆయన ముందు పెట్టే ఫోటో వచ్చేస్తే అన్ని కారణం బాగా తీసుకుని పైసలు కాదు ఎవరు ఏం చేసినా అది కాని తర్వాత మనం నవ్వుతున్నట్టు ఎవరు మెటీరియల్ తీసుకొని ఆర్ఎఫ్ బిఎఫ్ మనమే చేస్తాం అవి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అవి ఉంటాయి పడదా లేదు అంతే ఆర్ఎఫ్లతో సార్ మీ పేరు చెప్పేసి నా పేరు బిఎస్ కృష్ణగౌడ్ అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఒంటిగుంటు తండ గ్రామస్తుడైన రాత్లావు సంతోష్ నాయక్ అనే వ్యక్తి ఇక్కడ మల్లులో ఒక షాప్ పెట్టుకుందామని ఒక షాపు రెంట్కు తీసుకున్నాడు. తర్వాత 17th ఆగస్టున ఈ జడ్చర్లకి వెళ్ళి ఒక సిఏ గారిని కలిసి జిఎస్టీ లైసెన్స్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. ఆ తర్వాత 22nd ఆగస్టున దీనికి సంబంధించిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి గారు వెళ్ళి ఆ షాప్ని ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా షాప్ సరిగా లేదు, రిజెక్ట్ చేస్తున్నాను నేను, నువ్వు నాకు ఒక 50,000 రూపాయలు డబ్బులు లంచంగా ఇస్తానే లైసెన్స్ ఇస్తాను చెప్పడం జరిగింది. దాంతో అతను చాలా రిక్వెస్ట్ చేసుకుని లాస్ట్కి ఒక 10,000 వరకు సెటిల్ చేసుకున్నాడు. తర్వాత అతను వచ్చి మాకు ఏసీబీ ఆఫీసులో కంప్లైంట్ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు ఈరోజు మార్నింగ్ రెడీ చేసుకుని వస్తే మార్నింగ్ 11 ఆ ప్రాంతంలో వచ్చి లోపలికి పంపిస్తే 11:20 ఆ ప్రాంతంలో డబ్బులు తీసుకోవడం జరిగింది. వెంటనే బయటికి మాకు వచ్చి సిగ్నల్ ఇస్తే మేము వెళ్ళి ఇమీడియట్గా అతను పట్టుకుని అతని దగ్గర నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064, దానికి కాల్ చేస్తే మేము సీక్రెట్గా ఎంక్వైరీ చేసి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. B9 న్యూస్ కి స్వాగతం. గత వారం రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొల్లాపూర్ పట్టణంలోని ఎస్టీ హాస్టల్లో వరద నీరు చేరి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వరద నీరు వలన విష సర్పాలు, కీటకాలు హాస్టళ్లలోకి చొరబడుతున్నాయని, ఈ మురుగునీరు ద్వారా అనేక అంటురోగాలు విద్యార్థులకు వ్యాపించే ప్రమాదం ఉందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కొల్లాపూర్ నియోజకవర్గం కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతమంది స్వార్థపరుల వ్యాపార దాహంతో కాల్వలు, నాలాలను ఆక్రమించడం ద్వారా ప్రతి సంవత్సరం వరద నీరు హాస్టళ్లలోకి ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆ నీరు ఆ 2-3 రోజుల పాటు అక్కడ నిల్వ ఉండటం ద్వారా విద్యార్థులు బాత్రూంలో కూడా వెళ్లలేని పరిస్థితి అని, అక్కడున్న విద్యార్థులందరినీ వేరే హాస్టల్ కి తరలించే దుస్థితికి దారి తీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం వరదలు వచ్చినప్పుడు అరకొర చర్యలు చేపట్టి ఆ తర్వాత మర్చిపోవడం ద్వారా ఈ సమస్య పెరుగుతుందని, అందుకే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా తగు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వ అధికారులని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని ఎస్టీ హాస్టల్ విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చిందా, ఎంఆర్ఓనో లేకపోతే ఇంకెవరన్నా ఏమన్నాడు వచ్చి మిత్రులారా, నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యునిగా కొల్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. తమ్ముడు యూసుఫ్ టౌన్ కార్యదర్శి, తమ్ముడు జంగం శివుడు గారు మండల కార్యవర్గ సభ్యులు, మరో యువజన నాయకుడు, పార్టీ నాయకుడు తమ్ముడు మొహమ్మద్ రాజమైనుద్దీన్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. మీరు చూస్తున్నటువంటి ప్లేస్లో గత 3 రోజుల నుంచి వరద నీరంతా కూడా ఈ ఎస్టీ హాస్టల్ అంతా కూడా వ్యాపింపజేసి ఇదంతా కూడా మొత్తం నిండిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గిరిజన ఎస్టీ విద్యార్థులు ఉన్నారో తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఎంత అభివృద్ధి సాధించినటువంటి మన తెలంగాణలో ఈ మొత్తం అంతా కూడా ఈ ఒక్క వరద నీరు వస్తేనే దాదాపుగా 3 రోజులు 4 రోజుల పాటు హాస్టల్ మొత్తాన్ని ఆక్రమించి వాళ్ళ బాత్రూమ్లు, ఇతర సామాగ్రి మొత్తం వాళ్ళు ఉండడానికి తేళ్ళు, పాములు ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తీవ్రంగా విద్యార్థులు ఇబ్బంది పెడితే ఇక్కడ నుంచి పిల్లల్ని ఎస్సీ హాస్టల్కు షిఫ్ట్ చేసే దౌర్భాగ్య పరిస్థితి మనకు నెలకొవడం జరిగింది. దీనిపైన ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు త్వరగా స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలనేది సిపిఐగా మా డిమాండ్. అలాగే యువజన విద్యార్థి సంఘాలుగా కూడా అసలు ప్రతిసారి వరద వస్తే ఇదే పరిస్థితి కనబడతా ఉంది. దీనికి గల కారణం ఏంటి? ఈ హాస్టల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారా
లేకుంటే ఆ కాలువ పక్కల వేయబడిన ప్రహరీ కూడా పైకి లేపుతారా, లేకపోతే ఇక్కడ వెలిసినటువంటి కొన్ని వెంచర్ల కారణంతో ఈరోజు ఈ ఒత్తిడి అంతా కూడా వచ్చి ఈ వాటర్ అంతా కూడా ఈ మొత్తం వ్యాపింపజేయడం జరిగింది. కాబట్టి ఆ వైపుగా ఏమైనా ప్రయత్నం చేస్తారా అనేది ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలి. ఏది ఏమైనా ఖచ్చితంగా భవిష్యత్తులో మరోసారి ఇలాంటి అసలే గిరిజన విద్యార్థులు వీళ్ళు సమాజానికి ఈ నాగరికతకు దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడే వచ్చి చదువుకోవడానికి ముందుకు వస్తున్న పరిస్థితి. వాళ్ళని ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఇప్పుడైతే నీరు తగ్గింది. గత 2-3 రోజుల నుంచి చాలామంది వచ్చారు, ఆఫీసర్లు పోయారు, వీళ్ళని షిఫ్ట్ చేశారు. సరే, అదృష్టవశాత్తు ఎలాంటి క్యాజువాలిటీస్ కానీ ఏ ప్రాబ్లం రాలేదు. కానీ ఈ తేళ్ళు, పావులు అసలే ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి హాస్టలు ఆ నీటికి ఎదురెక్కి ఇంకేదైనా ప్రాబ్లం జరగడమో, లేకుంటే ఆ నీరు మురుగు ద్వారా వచ్చేటువంటి దుర్గంధం ద్వారా వచ్చేటువంటి కలరా, లేకపోతే విషజ్వరాలు, ఈ రకమైనటువంటి ఈ సీజన్ వ్యాధులన్నీ కూడా విద్యార్థులకు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము, లేకపోతే ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా దీనిపైన తక్షణం స్పందించాలని వార్డెన్ గారు అందరు జోక్యం చేసుకొని ఖచ్చితమైనటువంటి ఈ హాస్టల్ని షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఇంకోసారి ఇక్కడ నీళ్లు రాకుండా దీన్ని నివారించాలి. అలాగే ఇక్కడ వసతులు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. చాలా చిన్నపిల్లలు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరింత సెక్యూరిటీ పరమైనటువంటి, భద్రత పరమైనటువంటి ఆ చర్యలను చేపట్టాలని మేమైతే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ బాత్రూమ్లు, వాష్రూమ్లు అవన్నీ కూడా మరింత శుభ్రపరిచి వాళ్ళని కొంచెం నాణ్యమైనటువంటి జీవితం, విద్యను అందించే క్రమంగా ప్రయత్నం చేయాలి. ఈ వరద బాధిత నుంచి ఈ కొల్లాపూర్లో ఉన్న ఈ ఎస్టీ హాస్టల్ని తక్షణమే దానికి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసినాం. అలా చేయని పక్షంలో ఫర్దర్గా మా పార్టీ తరఫున దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము ఖచ్చితంగా తీసుకుంటాం. మాకైతే మాకున్నటువంటి అభిప్రాయం మేరకు ప్రభుత్వం స్పందిస్తుందని, అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపుతారని అనుకుంటున్నాం. అలా జరిగే పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనిపైన మేము ఆందోళన కార్యక్రమాలు తీసుకోవడానికి సిద్ధం ఉంటామని తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులు తొందరగా స్పందించి దీన్ని శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు సాగాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. భారీ వర్షాలు, వరదల బీభత్సంలో కష్టాల పాలైన ప్రజలందరినీ అన్ని విధాలు ఆదుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పసుల రవికుమార్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సరిగొమ్ముల స్నేహలత అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఆర్పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర చంద్రమౌళి, కుల అసమానతలు నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గురుమిళ్ళ రాజు తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అతవాలే రాష్ట్ర అధ్యక్షుడిని. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ముఖ్యంగా భూ ఆక్రమణ జరిగే చెరువులు, కుంటలు, రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాదారులు అయినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఇప్పుడు నాయకులు వీళ్ళంతా భూ ఆక్రమణ చేసి చెరువులు, కుంటలు కూడా విడిచిపెట్టకుండా కబ్జా చేయడం వల్లనే ఈ రోజు చెరువులు, కుంటలు లేకపోతే ఆ యొక్క పడ్డ నీరు రోడ్ల మీదకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి హైడ్రా అనే ఒకటి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ హైడ్రాను కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని కూడా మేము ఆర్పీఐ అతవాల పార్టీ స్వాగతిస్తున్నాం. మరి ఈ భూ అక్రమదారులు ఉన్నంత కాలం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మరి ఇంత విపత్తు విలయతాండం రావడానికి కారణం కేవలం చెరువులు, కుంటలు కబ్జా చేసి అది కూడిపేసి వాటర్ ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇవి జరగకుండా ఉండాలంటే తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం, హైడ్రా నిర్ణయం చాలా గొప్ప విషయం. అది మాత్రం ఎవరికి తలొక్కకుండా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో చేసి మరి చెరువు, కుంటలు మళ్ళీ యథావిధిగా తయారు చేసి ఎక్కడ నీరు అక్కడ ఉండే విధంగా ఉంటే కనుక ఇలాంటి విపత్తు జరిగినా కూడా, ఎన్ని విపత్తులు వచ్చినా కూడా తప్పకుండా తట్టుకొని ఉంటారు. మరి గత కొద్ది రోజుల క్రితం, కొన్ని వందల సంవత్సరాలు, 50 సంవత్సరాల క్రితం కూడా మరి చెరువులు, కుంటలు కబ్జాకు గురికాక ఉన్నాయి. కాబట్టి పడ్డ చినుకు, వాన చినుకు ఏదైతే ఉందో అది చెరువులకు, కుంటలకు పోయి అక్కడి వరకు మురికి కాలువలకు పోయి తప్పితే ఈరోజు రోడ్లెక్కి రోడ్లను తెంపుతూ, రోడ్లను కోస్తూ, బ్రిడ్జిలు కూలిపోతూ మరి ప్రాణాలకు పోవడానికి కారణం కేవలం గత ప్రభుత్వాలది. మరి ఈ ప్రభుత్వాన్ని ఒకరి మీరు పెట్టుకోవడం కంటే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు తప్పకుండా మళ్ళా వర్షాకాలం వచ్చిన సందర్భంలో
ఇలాంటి విపత్తు జరగకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మీరు తగిన నిర్ణయం తీసుకున్నారు. మంచి ఆలోచన. మరి ఆలోచనను కూడా మీరు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా వరంగల్ జిల్లాలో కూడా మీరు తప్పకుండా వరంగల్ జిల్లా కూడా చాలా ఆక్రమణకు గురైంది. కాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రాంతంలో చెరువుల కుంటలు కూడా ఆక్రమణకు గురైంది. అదేవిధంగా 9వ తారీఖు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి మరి వరంగల్ జిల్లా రావడం జరుగుతూ ఉంది. 5-6 ఏళ్ల నుంచి శ్రీదేవి మాల్ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతుందో మరి వాటిని ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకొని పరిస్థితి ఉంది. అక్కడ చెరువు కుంటల కింద, మురి కాలువల కింద దాదాపు 500-600 కుటుంబాలు పాపం గోసరిస్తున్నాయి, గోసపడుతున్నాయి. ఇప్పుడు ఈ వర్షంలో దాదాపుగా వాళ్ళు ఎక్కడ బతకాలో తెలియక చెట్ల కింద, పుట్టల కింద బ్రతుకుతా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా మరి 9వ తారీఖున ప్రారంభం చేయాలి. లేదంటే ఆర్పీ అతోల పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఇది పార్లమెంట్ దాకా మా మంత్రి గారు చెప్పి పార్లమెంట్ దాకా తీసుకుపోతాం. మొన్న 13వ తారీఖు మంత్రి గారు వచ్చినప్పుడు కూడా మేము మెమోరాండం వేయడం జరిగింది. ఆ యొక్క నాయకులు ఎర్ర చంద్రబాబు గారు వారు కూడా వారి నాయకత్వంలో వచ్చి మరి మంత్రి గారికి మెమోరాండం వేయడం జరిగింది. కాబట్టి దయచేసి మంత్రి గారు ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతున్నాయో అవి అమలు చేయాలి. ఎన్నో వరాలు, ఎన్నో హామీలు ఇస్తున్నాడు వరంగల్కి వచ్చి. మరి హామీలకు పరిమితం కాకుండా, మాటలకే పరిమితం కాకుండా మరి పనిచేసి చూపెట్టాలని కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకోవాలి. లేకుంటే ఏ విలేజ్కి, ఏ గ్రామానికి కూడా రాకుండా, సిటీలో తిరగకుండా కూడా మేము ఎమ్మెల్యేలను గెరావ్ చేసుకుంటూ మరి ఆ హామీలను గుర్తు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు ఆర్పీ అతోలపాటు నుంచి మరొకటి గుర్తు చేస్తా ఉన్నాం. ఎలక్షన్ల ముందు మీరు వచ్చి హామీ ఇచ్చారు, అండర్ డ్రైనేజ్ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. మరి అది కూడా మీరు పూర్తి చేయాలి. మరి హైదరాబాద్ తర్వాత వరంగల్లో పెద్ద నగరంగా మాటలు చెప్తున్నారు. ఆనాడు కేసీఆర్ నుంచి ఈనాడు మీరు కూడా చెప్తున్నారు. మీరు నీటి మాటలు కాకుండా, నీటి మూటలు కాకుండా మరి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని మెజార్టీగా మీ యొక్క పార్టీలో ఎమ్మెల్యేలు ఇక్కడ గెలవడం జరిగింది. కాబట్టి అండర్ డ్రైనేజ్ పథకాన్ని కూడా, అండర్ డ్రైనేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ గా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పసుల రవికుమార్, ఆర్పీఐ పార్టీ అతవాల రాష్ట్ర అధ్యక్షులు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాలు వరద ముంపునకు గురై జనజీవనం స్తంభించిపోయింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి మీకు నేనున్నానంటూ అధైర్యపడొద్దంటూ ప్రజలకు భరోసా కల్పించారు. సీఎం చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ సంయమనంతో ఉండాలని, 3-4 రోజుల పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుతామని అన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా వరద బాధితులకు మీ వంతుగా సహాయం చేయడానికి ముందుకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాత్రి ఎవ్రీడే రాత్రి 9 గంటలకు నేను రివ్యూ చేసుకుంటున్నాను. అంతవరకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కంట్రోల్ రూమ్ నుంచి. ఏదైనా అవసరమైతే ఎక్స్ట్రా ప్రొక్యూర్ చేయడానికి కూడా ఏమీ అనకాడం. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా వీళ్ళు చేయడం మా బాధ్యత. అది చేస్తాం. ఇది అవుతానే శానిటేషన్ మీద ఉంటాం. అదే మరి రీహాబిలిటేషన్ చేయాలి. ఈ 2-3 రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. ప్రజలకు కూడా కోరుతున్నాం, సంయమనం పాటించండి. ఒక అర్ధ గంట ఆలస్యం అవుతుందని ఆవేశంగా వస్తే అది 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయితే కయాస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు అర్థం చేసుకోమని కోరుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక వ్యక్తులుగా సమాజంలో బాధ్యత కలిగిన మనం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే అండగా నిలబడవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కూడా ముందుకు రండి, సహకరించండి. ఏ విధంగా సహకరిస్తారో మీకే వదిలిపెడుతున్నా. ఫైనాన్షియల్గా ఇస్తారా, లేదంటే వచ్చి సేవ చేస్తారా? ఇక్కడ విజయవాడలో ఉండే, ఇక్కడ కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని కోరుతున్నా, ఇది మనందరి బాధ్యత. సాటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని, మీరు వంట చేసి తీసేపోయి ఒకసారి క్యారియర్ తీసి పెడతారా, లేకపోతే పరామర్శిస్తారా, వాళ్ళని లేకుంటే నిత్యావసర వస్తువులు ఇస్తారా, లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా? ఒక కుటుంబాన్నో ఒక 5 కుటుంబాలను మీ శక్తి మేరకు మీరు చేయగలిగితే అది మనలో ఉండే మానవత్వాన్ని నిరూపించుకున్నట్టు అవుతుంది. భారీ వర్షాలకు నాగర్ కర్నూలు జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఎప్పటికప్పుడు అందజేయటకు వాస్తవిక నివేదికలను సమర్పించాలని సంబంధిత శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం వివరాలను శాఖల వారీగా జిల్లా కలెక్టర్ ని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆ జిల్లాల్లోని ఎప్పటి వరకు ఎన్ని ఎకరాల పంట నష్టం వాటిల్లిందని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు
సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎంతమందిని రెస్క్యూ చేసి కాపాడినా పూర్తి వివరాలతో పాటు పశువులు, పాఠశాలలు, ఆసుపత్రుల డ్యామేజీ వివరాలను సైతం అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల వివరాలను సైతం వెల్లడించాలని సూచించారు. ఈ సమావేశంలోని అదనపు కలెక్టర్ దేవసహాయం, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అదొకటి అది 3.24 మీరేంటి విజిట్ మనీ అంటే కలిపి అంటే 3.24 కిలోమీటర్స్ ఈపీఆర్ కింద ఇంకోటి అంటే ఆర్ఎంపీ ఉంటే ఆర్ఎంపీ లేకపోతే లేదు. ఓకే సార్. బ్రిడ్జెస్ డ్యామేజ్ వీళ్ళకి ఆర్ఎంపీ కూడా ఈపీఆర్ సపరేట్, ఆర్ఎంపీ సపరేట్, రెండు యాడ్ చేయాలి. మన ఫోటోస్ కూడా అడుగుతారు తర్వాత. టోటల్ ఏరియా క్రాప్ అగ్రికల్చర్ కాదు, హార్టికల్చర్ కూడా అంటే ఇద్దరు కలిపి అగ్రికల్చర్, హార్టికల్చర్ రెండు కలిపి ఓకే. దాని తర్వాత రిలీఫ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూటర్ తహసీల్దార్ ఇస్తారు. ఫుడ్ పెట్టినా అది ఇంక్లూడ్ చేయండి, ఫుడ్ రైస్ ఇలాంటి ఏమైనా వస్తాయి. తర్వాత ఇన్మేట్స్ అనేది ఇక్కడ తప్పు రాసి 20 రాశారు. రాజమండ్రి క్లియర్గా అడిగారు ఎక్కువ మంది ఉంటున్నారు. రిలీఫ్ క్యాంప్స్లో ఈ రైతు వేదికల్లో పెట్టిన వాళ్ళు, స్కూల్లో పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. రెండు కాదు, నాకు అచ్చంపేట తహసీల్దారే 3-4 చెప్పింది ఆల్రెడీ ఉంది. సో ఓవరాల్గా 2 రాష్ట్రాలు లేదు. సో ఇవి 4 ఆర్డర్లు నాకు తీసుకొని ఇంకేమైనా ఉంటే అది కనుక్కొని కొంతగా ఓవరాల్గా అది పెట్టాలి. ఓకే. ఎనిమల్ డెత్స్ వీళ్ళు ఇస్తారు. హౌసెస్ డ్యామేజ్డ్ ఏసీఎల్బీ కానీ ఇస్తారు. ఓకే. నెంబర్ ఆఫ్ పర్సన్స్ మిస్సింగ్, ఇంజర్డ్, హ్యూమన్ లైఫ్ లాస్ట్ ఏం లేవు. నెంబర్ ఆఫ్ విలేజెస్ ఎఫెక్టెడ్, పాపులేషన్ ఎఫెక్టెడ్ ఏమైనా ఉంటే ఏసీఎల్బీ గారు చెప్తారు. అది రెయిన్ఫాల్ సిక్యూర్. సో ఓవరాల్ ఎక్సర్సైజ్ ఏసీఎల్బీ గారు మీరు తీసుకోండి. ఇంకో గంట టైం ఉంది మనకు. ఈ గంట టైంలో ఆ కన్సర్న్ డేట్స్ మీ డీటెయిల్స్ మీకు ఫోటోస్ తీసుకొని తహసీల్దార్తో మాట్లాడబట్టి అతనితో మాట్లాడే బాధ్యత మీరు ఏసీఎల్బీ గారు ఇద్దరు తీసుకొని లేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అంతా ఇందులో ఎంటర్ చేసి 130 కల్లా ఇప్పుడు ఆ టోటల్ రిపోర్ట్ నాకు ఇచ్చారు. ఓకే. వరకు అన్ని కరెక్ట్గా పెట్టుకొని అగ్రికల్చర్ డ్యామేజ్ అన్ని కూడా అన్ని డేట్లు పెట్టారు. ఎట్లా అగ్రికల్చర్ డ్యామేజ్ అంతా డేట్ ఉంటుంది మార్క్స్ అండి. ఓకే. ఎనిమల్ డెత్స్ అండి. ఎనిమల్ డెత్స్ టోటల్ 6 days. అది మీరు చూడండి 4-5 daysలో. మళ్ళీ ఇవే మళ్ళీ వచ్చే ఎనిమల్ డెత్ అయితే మాత్రం అది కాదు. 30th నుంచి ఎంత అయినా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవాక్యుయేటెడ్ అనేది మనకి ఏం లేకపోవచ్చు. ఎవాక్యుయేటెడ్ అంటే తీసి వేరే ఉన్నాయి కదా. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆల్మోస్ట్ ఒక 7-8 ప్లేసెస్లో ఈ హౌసెస్ డ్యామేజ్ రిలీఫ్ క్యాంప్స్లో పెట్టారు, అక్కడెక్కడ పెట్టారు, 0 పెట్టారు. మీరు ఒక్కొక్క తహసీల్దార్తో మాట్లాడి ఎంతమంది అనేది క్లియర్గా రాసి పెట్టాలి. మనకి ఈజీగా 200 వరకు మంది అనుకుంటారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్ రెస్క్యూడ్ మనకి నిన్న 10, అంతకుముందు 6-16 మంది దాకా ఉన్నట్టు ఉంటారు. ఒక ఇంకేమైనా ఉంటే మీరు కన్ఫర్మ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ రిలీఫ్ క్యాంప్స్ ఓపెన్ ఇవే ఉంటాయి. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకాన్ని నిరుద్యోగ యువతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణమ్మ పిలుపునిచ్చారు. మంగళవారం గద్వాలలో పర్యటించిన ఎంపీ డీకే అరుణమ్మ స్థానిక ఎస్వీఎం డిగ్రీ కళాశాల కాంప్లెక్స్ లో ప్రధానమంత్రి కుశల్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని గుర్తు చేశారు. ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నికల కోసం బీజేపీ ఎప్పుడూ మోసం చేయదన్నారు. అలాంటి ఆలోచన కూడా వద్దకు తీసుకురావద్దని ప్రధాని మోదీ అంటుంటారని స్పష్టం చేశారు. ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి చాలా ఇంట్రెస్ట్ కూడా పెట్టింది. దాంతో పాటు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పెట్టి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు, బ్యూటీ పార్లర్ కూడా పెట్టుకోవచ్చు. అది కూడా పెట్టడానికి అవకాశం. ఆ సేవింగ్స్లకు ద్వారా వాళ్ళకు నెలకు ఒక ఆధారం, జీవనాధారం ఉండాలనేటువంటి లక్ష్యంతో దీన్ని ఈ పథకాన్ని తీసుకొచ్చాం. టైలరింగ్ చేసుకున్నారు, టైలరింగ్ కానీ ఎంబ్రాయిడరీ ఉండదు. మీరు క్లియర్ చెప్పి 4 భారం వేస్తుంది.
ఫ్రీ అయితే వసూలు చేయాల్సిందే. ఫ్రీ వేస్తారు షాప్లలో ఇస్తారు, 1 వస్తే 1 ఫ్రీ. ఫ్రీ అంటారు ఇంకోతరం కావాలని చెప్పి ఫ్రీ